అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ను ఛేదించినట్టుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 45 లక్షల రూపాయల విలువైన MDMA డ్రగ్స్ ఇక గసగసాల గట్టిని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. ఎల్బీ నగర్ ఎస్ఓటి జవహర్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో వీరిని పట్టుకున్నట్లుగా సిపి తెలిపారు. ఈ ముఠాలో మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లుగా సిపి సుధీర్ బాబు తెలిపారు. టాస్క్ ఫోర్స్ టీం చేసింది. డిఫరెంట్ రూట్ కూడా మనం కనుక్కున్నాం, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఎట్లా ఉంటుందని. దీంట్లో మనం ఇద్దరిని నేరస్తులను అరెస్ట్ చేశాం. ఒమారామ్ అండ్ దెన్ సన్వల్ రామ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ఈ ఒమారామ్ అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్లో ఈ కేసు సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్లో డ్రగ్ పెడ్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కన్జ్యూమర్ ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ మనం మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్టివ్ బయర్స్కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు. రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ప్రొక్యూర్మెంట్లో కానీ, ఈ పెడ్లింగ్లో కానీ ఈ పెడ్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. వీళ్ళు మధ్యప్రదేశ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పాపిస్ట్రా 40 kgs, దెన్ MDMA ఇట్స్ 10 grams. ఇవి రెండు కాంబినేషన్లో ఒకరే చేయడం అనేది డిఫరెంట్ పాత్. మన ఎంఓ క్రిమినల్స్ ఉంటారు కదా, అట్లానే ఇది డిఫరెంట్ పాత్. కానీ ఒకరే ఇవి చేయడం అనేది గివింగ్ అ డిఫరెంట్ కనోటేషన్ టు ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పెడ్లింగ్ యాక్టివిటీ. ఈ పెడ్లర్స్ మీద ఇంకా డిఫరెంట్గా మేము ఫోకస్ చేయాల్సినది ఉంది. దీంట్లో ఇంతకుముందు రాజస్థాన్ నుంచి వచ్చేవి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్లో బస్సెస్లో కానీ, ట్రైన్స్లో కానీ, అదర్ లారీలో కానీ ట్రావెల్ చేస్తూ స్మాల్ కన్సైన్మెంట్ కూడా తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కసారి హ్యూజ్ కన్సైన్మెంట్స్ కాకుండా పట్టుబడతారనే భయం, ఈ వాచ్ పెరిగిందని చెప్పే ఉద్దేశంతో, సర్వేలెన్స్ ఉంది, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెరిగిందనే ఉద్దేశంతో డిఫరెంట్ వేస్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.